శని దశ నడుస్తుందని అంటారు గదా! సో, అవును. చాలా ప్రతి ఒక్కళ్ళు శని దశని చూడాల్సిందేనా వాళ్ళ 100% జీవితంలో? వాళ్ళ జీవిత కాలంలో శని దశ అందరూ చూడాల్సిందే. శని దశ లేకుండా ఎవరు కూడా ఉండరు. కాకపోతే కొంతమంది ఆహ్, పుట్టిన సమయంలోనే వారం రోజుల్లోనే లేదా గర్భంలోనే చనిపోవడం ఇలాంటి చాలా మట్టుకు చూస్తుంటాం. హ్మ్. బికాజ్ ఎందుకు అనంటే గనక వాళ్ళ యొక్క శని అంటే అర్థం ఏంటి? కర్మకారకుడు. మనం జేసినటువంటి పాప పుణ్య కర్మలను అనుభవించేలా చేసేటటువంటి శని యొక్క తత్వము. కాబట్టి శని యొక్క పీరియడ్ వచ్చిన ప్రతి ఒక్కరు శని పీరియడ్ చూడకుండా ఎవరు కూడా వెళ్ళలేరు. హ్మ్. అది వాళ్ళ యొక్క లైఫ్‌లో ఉన్నటువంటి అంటే ఇప్పుడు శని పీరియడ్ చూడకుండా ఉండలేరు అనంటే ఆహ్, నా జీవితము 60 సంవత్సరాలనుకోండి. ఆ 60 సంవత్సరాల్లో తప్పకుండా నేను శని దశను అనుభవించే నేను నా శరీరాన్ని వదిలిస్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అది నేనే కాదు ప్రపంచంలో ఎవ్వరైనా సరే శని దశ అనుభవించవలసిందే. దాని యొక్క అనుభవం తీరిన తర్వాతనే మనిషి యొక్క తన జీవితాన్ని చాలించవలసిందే. శని దశలో అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? శని దశలో ఎలాంటి పరిణామాలంటే ముఖ్యంగా శని దేనికి సంకేతము అనంటే గనక కర్మకారకుడు ఒకటి. శని దశ జీవితంలో ఎంటర్ అయ్యింది అనంటే గనక దారిద్ర్యాన్ని అనుభవిస్తాడు. అప్పటి వరకు లగ్జరీ లైఫ్ అనుభవించినటువంటి వాడు, అప్పటి వరకు టాప్ పొజిషన్‌లో ఉన్నటువంటి వాడు ఎవ్వరైనా సరే అధోస్థాయికి పడిపోవడము. లేదు అనంటే గనక చెయ్యని నేరానికైనా సరే శిక్ష అనుభవించేలా చేసేటటువంటి తత్వము. భార్యాభర్తల మధ్య గొడవలు కావడానికి, విడాకులు, డైవర్స్ తీసుకోవడానికి, లేదు అనంటే గనక శరీరానికి రోగాల బారిన పడ్డాడు అనడానికి. అంటే నేనిప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. నా శరీరంలో ఏం రోగాలో నాకు తెలీదు. నేను ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళితే, నీ శరీరంలో ఇన్ని రోగాలున్నాయి అని మనకు నిర్ధారణ చేసి ఎప్పుడైతే చెప్తాడో దాని యొక్క ప్రభావం శని కారణంతోటే జరుగుతుంది. అలాగే శని ఒక్కసారి మన జీవితంలో ఎంటర్ అయ్యాడు అనంటే గనక మనకు బాధలు, దుఃఖాలు, ఏడుపులు మన జీవితంలో ఎప్పుడూ చూడలేనటువంటి కష్టము, ఎప్పుడూ చూడలేనటువంటి బాధ అన్నీ కూడా ఒకేసారి చూస్తాం. అవి ఎందుకు చూస్తాము? ఈ శరీరం ఎప్పుడు కర్మ నుంచి బయటపడుతుందంటే దుఃఖం నుండి, బాధ నుండి మనము ఎప్పుడైతే కష్టం అనుభవిస్తామో, ఎప్పుడైతే వ్యాధులు అనేటటువంటివి అనుభవిస్తామో దాని నుంచే ఈ కర్మ అనేటటువంటిది ఓవర్‌కమ్ చేసుకుంటాము. అప్పటి వరకు మన శరీరానికి ఎవ్వరైనా సరే, ప్రపంచంలో ఎవ్వరినైనా చూడండి, బాధపడకుండా, కష్టపడకుండా, లేదు నాకు జీవితంలో ఈ చిన్న ఇబ్బంది కూడా లేదు అనుకునేటటువంటి వాడు ప్రపంచంలో ఎవడు కూడా ఉండడు. ప్రతి ఒక్కళ్ళు ఈ పీరియడ్‌ని చూడాల్సిందే, అనుభవించవలసిందే. చూడవలసిందే, అనుభవించాల్సిందే. అనుభవించవలసిందే. అది అనుభవపూర్వకంగా తెలుస్తుంది. చూస్తే తెలియదు. ఇప్పుడు చాలామంది వ్యక్తులు ఏమనుకుంటారంటే ఇది ఎంత కాలం ఉంటుంది గురువుగారు? అంటే ఎంత టైమ్ పీరియడ్ ఉంటుంది? ప్రతి మనిషి జీవితంలో సాడే సాత్ శని అంటాం. అంటే 7.5 సంవత్సరాల పాటు శని దశ ఉంటుంది. అమ్మో! అంటే మనిషి జీవితంలో 7.5 సంవత్సరాల పాటు ఈ శని దశ నడుస్తుంది. ఆ 7.5 సంవత్సరాలు ఆ యొక్క ఆ మనిషి ఎవరైతే ఉన్నాడో కష్టం అనుభవిస్తాడు, బాధ అనుభవిస్తాడు, వ్యాధి అనుభవిస్తాడు, దుఃఖం అనుభవిస్తాడు, వైరాగ్యాన్ని అనుభవిస్తాడు. ఈ ఈ 5 రకాలైనటువంటి విధానాలు అనుభవించకుండా మనిషి జీవితంలో బ్రతకలేడు. అది 60 ఏళ్లలో ఎప్పుడైనా రావచ్చంటారా? ఎప్పుడైనా రావచ్చు. ముందే పుట్టిన తర్వాత అంటే రావచ్చు. మనిషి యొక్క ఏ దశలో పుట్టాడు అనేటటువంటిది బేస్ ఇప్పుడు మనకు ఒక పర్టిక్యులర్ టైమ్ అంటే మనం పుట్టినటువంటి టైము, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో, దాని ప్రామాణికంగా నీ జీవితంలో శని దశ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, దాన్ని ప్రామాణికంగా చేసుకొని నీకు ఈ టైం బ్యాడ్ పొజిషన్, ఈ టైం గుడ్ పొజిషన్ అని చెప్తూ ఉంటాం అవును. కదా! ఆ బ్యాడ్ పొజిషన్‌లో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంటే మన రాబోయే విపత్తు ముందే తెలిసిందనుకోండి, మనం ఎంతో కొంత జాగ్రత్తగా అవును. ఉంటాం. ఇందాక మీరు చెప్పినట్టు కదా! అలాగే ఇప్పుడు కూడా అలాగే. అంటే వచ్చే పీరియడ్ ఏదైతే మనకు బ్యాడ్ పొజిషన్ ఉందన్నప్పుడు మనం కీప్ క్వైట్‌గా కూర్చోవడం చాలా ముఖ్యము. హ్మ్. అలాంటివి చేసుకుంటే అన్ని శని ఏం చేస్తాడు జాతకంలో అంటే మన కర్మ ఇప్పుడు నేను తప్పు చేశాను. నేను మీ నుంచి తప్పించుకోవచ్చు. చట్టం నుంచి తప్పించుకోవచ్చు. కానీ ఆయన నుంచి తప్పించుకోలేం గదా! అలాగే ఆయన మనం తప్పకుండా బాధ అనుభవించేలా చేస్తారు. శిక్ష అనుభవించేలా చేసేటటువంటి వాడే శని.